దేన్ని పొందడం కోసం, దేన్ని అచీవ్ చేయడం కోసం ఇంత శ్రమ చేస్తున్నాం, ఇంత ఇంత కష్టపడి మన శరీరాన్ని, బుద్ధిని, సమయాన్ని అన్నిటినీ కూడా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాం. దేనికోసం? సంపద, సుఖం, మనస్సు శాంతి. దేనికోసం పెడుతున్నాం? నిజానికి నేను ఎందుకు చెప్పాలనుకుంటుంటే, పూర్వం పడుకున్న తర్వాత వాళ్ళ శరీరాన్ని, మనస్సుని తృప్తి చేసుకునేవారు, స్థిరపరచుకొని ఆ పైన అంతా చూస్తూ. ఆకాశం విశాలంగా ఉంటుంది. ఎప్పుడైనా మీ మనస్సు నిర్మలం లేనప్పుడు నిర్మలమైన ఆకాశాన్ని, పారుతున్న నీళ్ళని, గ్రీన్గా ఉండేటువంటి చెట్లని చూస్తే మనస్సు నిర్మలమవుతుందని శాస్త్రంలో. కానీ ఇప్పుడు అట్లాంటి స్థితులు లేవు. బయట పడుకునే స్థితి లేదు, అవునా? నిర్మలంగా ఆకాశం వైపు స్థిరంగా చూసేటువంటి సమయం లేదు. పారుతున్న నీళ్ళని అప్పుడెప్పుడో చూస్తాం మనం. గ్రీనరీల కంటే వ్యవసాయం ఉన్న వాళ్ళు, రెగ్యులర్ వెళ్తూ వచ్చే వాళ్ళకి ఆహ్లాదకరమైనటువంటి కొద్ది గొప్ప యాక్టివ్నెస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి లేదు. నిజానికి దేనికోసం మన ప్రయత్నం ఇదంతా చేస్తున్నామంటే, భగవంతుడు అదే చెప్తున్నాడు. ఎందుకోసం ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు జన్మించావు? ఎందుకు ముసలితనం వస్తుంది? ఎందుకు రోగం వస్తుంది? ఎందుకు తిరిగి నీకు మరణం వస్తుంది? అసలు వీటి యొక్క ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఇది ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు మీరు మరణించాల్సిందే. ఎందుకు మరణించాలి మరి? మరణించకుండా ఎక్కడో ఉండాలని అందరికీ ఉంటుంది కదా. వాడి వదిలేనని ఎవరికి ఉండదు, ఉంటుందా? నోబడి వాంట్ టు డై. ఎవరు కూడా చనిపోదు. कोई भी नहीं मानता कि శరీరం छोड़ देने का. నేను శరీరం వదిలేయాలని ఎవరికి ఉండదు. నాకు వ్యాధి రావాలని ఎవరికి ఉండదు. ముసలి కావాలని ఎవరికి ఉండదు. పౌడర్లు పెట్టుకుంటాం, క్రీమ్స్ పెడతాం, సోప్స్ వాడతాం. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, బికాస్ మనం ముసలి కావద్దని మనందరికీ ఉంది. ముసలి కావద్దు, ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు ఇలానే ఉండాలి, తృప్తి ఉండాలి. సో వాట్ వీఆర్ లెర్నింగ్ అంటే ఏది కోసం పరితపిస్తున్నాం. ఈ పరితపన ఈ జన్మం నుంచి మొదలైంది కాదు, అనేక లక్షల జన్మల నుంచి మొదలైంది. ఎందుకు మొదలైందో మనం భగవద్గీత చదువుతుంటే, వింటుంటే తెలుస్తుంది. ఆహా, ఇదా? ఇందుకోసమా? మనం ఇందుకోసం మనిషి జన్మించారా? ఈ సృష్టిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయి? ఎన్ని లక్షలు ఉన్నాయి? 84 లక్షల జీవులు. అందులో మనిషి ఎన్ని రకాలు? మనిషి 1,04,000. 4 లక్షల మనుషులు ఉన్నారు. 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. మనిషి ఒక్కడే. 84 లక్షల రకాల్లో మనిషి ఒక్కడు. ఆ ఒకటి తీసేస్తే ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 83,99,999 ఉన్నాయి. ఇంకా అవన్నీ వాటి ధర్మాన్ని అవి చక్కగా నిర్వహిస్తున్నాయి. మంచిగా గుర్తుపెట్టుకున్నాం, మొన్ననే మాట్లాడుతున్నాం కదా. వేటి ధర్మాన్ని అవి కరెక్ట్ గా నిర్వహిస్తాయి. అడవిలోకి వెళ్తే ఒక పులి తన ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వహిస్తుంది. ఆకలి అయినప్పుడు బయటకు వెళ్తుంది, వేటాడుతుంది, తింటుంది, మళ్ళీ ఆకలి అయ్యేదాకా బయటకు వెళ్ళదు. ఒక జింక ఇవి నైట్ కాగానే బయటకు వెళ్తుంది, తినాల్సినవి తింటుంది, వస్తుంది, కూర్చుంటుంది, అయిపోతుంది. దానికి బాగా ఆకలి వేస్తే జింక మాంసం తినదు, పులి గడ్డి తింటుందా? ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అస్తి వాటి ధర్మాలను అవి ఎక్స్చేంజ్ చేసుకో. పిల్లలు కూడా అంతే, పక్షులు కూడా అంతే. బయటకు వెళ్తాయి, సాంగత్యం చేస్తాయి, వస్తాయి, ఆ గుడ్లు పెడతాయి, పిల్లల్ని కంటాయి. పిల్లలు తాను ఎగిరిపోయే వరకు బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి అవి నోరు చాపుతాయి, దాంట్లో పెడతాయి, అవి తింటాయి, అవి పోతాయి, వస్తాయి, పెరుగుతాయి. కొన్ని రోజుల తర్వాత అవి రెక్కలు వచ్చి ఎగురుతాయి అనేటువంటి భావన తల్లికి వచ్చినప్పుడు దాన్ని ఆ చెట్టు పై నుంచి మెల్లగా నూకేస్తుంది. నూకేస్తుంది. అది పడుతుందా, ఎగిరిపోతుందా అని ఇష్టం. అంటే ప్రతి ఒక్క జీవి తన ధర్మాన్ని తాను సక్రమంగా నిర్వహిస్తుంది. ఒక్కరు నిర్వహిస్తున్నారా? ఒక్క మనిషి తప్ప. ఒక మనిషి తాను మనిషిలాగా తన ధర్మాన్ని నిర్వహించట్లేదు. మనిషి మర్చిపోయింది ఏంటంటే మన తత్వాన్ని మర్చిపోయాడు. దాన్ని మానవత్వం అంటారు. ఆ తత్వాన్ని భగవద్గీత మనకి బోధిస్తుంది. సంస్కారాన్ని మర్చిపోయాం మనమందరం. ఈ ధర్మం మనకి అంటి పెట్టుకున్న ధర్మం, మనమందరం జన్మ తీసుకున్నటువంటి గొప్ప ధర్మం సనాతన ధర్మం. సనాతనం అంటేనే చావులేనిది, శాశ్వతమైంది. ఎప్పటి నుంచి అంటే అది భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఉంది ఆ ధర్మం. ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతుడి నుంచి ఉద్భవించింది. అది
భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో ఎవరికి తెలియదు, ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు. సూర్యుడే ఎప్పటి నుంచి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారో సైంటిస్టులకు ఇంకా తెలియదు. అట్లాంటి ధర్మము శాశ్వతమైనటువంటిది. ఆ శాశ్వతమైంది ఏదో ఆ తెలుసుకునే ప్రయత్నంలో మనం అందరం విఫలమైపోయాం. చూడండి, సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, కొత్తవి కనుక్కుంటున్నారు, మందులు. ప్రతి ఒక్కరు మందు కనుక్కుంటున్నారు రోగాలు నయం చేయడానికి. కానీ రోగమే రాకుండా మందు ఏమైనా ఉందా? ఎవరు నయం చేస్తారంటే కేవలం భగవంతుడు మాత్రం నయం చేస్తారు. నిజానికి మనమందరము దూరం అయిపోయాం. మన ధర్మ గ్రంథం ఏంటో, మన ధర్మాన్ని చెప్పినటువంటి సూక్తులు ఏమున్నాయో, ఆ ధర్మంగా ప్రవర్తించేటువంటి జీవనం ఎట్లుంటుందో వాళ్ళందరినీ చూడటం కూడా మనకి సమాజంలో దొరకవు. తక్కువ మంది ధార్మికమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవనం గడిపే వాళ్ళు తక్కువ మంది కనిపిస్తున్నారు మనకి ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరు లేరు. ఎందుకంటే ఎవరి ఇళ్లలో, తక్కువ మంది ఇళ్లలో భగవద్గీత ఉంటుంది. తక్కువ మంది ఇళ్లలో భగవద్గీత ఉన్నా ఆచరించే వాళ్ళు ఉండరు, చదివే వాళ్ళు ఉండరు. ఇది నోచుకోలేదు. చూడండి, భారతదేశంలో ఒక యుగంలో కృష్ణుడు పుట్టారు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పారు. కానీ ఆ భగవద్గీత మన అందరి యొక్క ధర్మ గ్రంథం. మన ఇండ్లలో ఉండాల్సిన మొట్టమొదటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది భగవద్గీతనే. కానీ అదే వస్తువు మన ఇంట్లో లేదు, ఎక్కడో ఉందో కూడా తెలియదు. అసలు మన ఇంట్లో ఉండాల్సిన వస్తువు లేదు. మన ఇంట్లో టీవీ ఉంది, మన ఇంట్లో హ్యాపీగా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, కానీ ఉండాల్సిన వస్తువు లేదు. మీకు ఆపద వస్తే తప్పకుండా ఇది రక్షిస్తుంది. నేను చెప్పట్లేదు, భగవంతుడు లోపల చెప్పాడు, స్వయంగా భగవంతుడు చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. శుచ అంటే ప్రామిస్. భగవంతుడు ఇంట్లో ప్రామిస్ ఇస్తున్న లాస్ట్కి, మీరు అన్ని ధర్మాలని వదిలిపెట్టండి, ఏ ధర్మాన్ని పట్టుకోకండి, ఇది చేయాలి అది చేయాలి అట్లా ఇట్లా. మీరు ఇబ్బందులు బాగా వస్తే, మీరు ఏం చేయాలో తెలియనప్పుడు మీరు ఏమి చింత చేయకండి, కేవలం నన్ను మాత్రం శరణం తీసుకోండి. శరణం అనే పదం చాలా పెద్దది. శరణం అంటే అక్కడికి వెళ్ళి పసుపు పెట్టడము, కుంకుమ పెట్టడము, అగరబత్తిని తిప్పడము, కొబ్బరికాయ కొట్టడము, పళ్ళు పెట్టడము, ఆకులేయడము, పువ్వులేయడం. దిస్ ఇస్ నాట్ భక్తి. భగవాన్ కుచ్ బోల్ రే హై. భగవంతుడు ఏమి చెప్పలేదు భగవద్గీతలో. ఏం చెప్పారంటే పత్రం పుష్పం ఫలం తోయం. ఏం చెప్పారు? నాకు పత్రం ఇవ్వండి ప్రేమతో, పుష్పం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, అంతే తప్ప భగవంతుడు ఏం అడగలేదు. ఇది ఇవ్వండి, పెద్ద పెద్ద కానుకలు ఇవ్వండి, నాకు పెద్దగా పండుగలు చేయండి, మీ దగ్గర లేకున్నా సరే అప్పు చేసి మరి మీరు జాతరలు చేయండి, ఇవి ఏం చెప్పలేదు భగవంతుడు. భగవంతుడు ఎలా అర్థం చేసుకోవాలో భగవంతుడు సింపుల్గా చెప్పారు. కానీ ఈ ధర్మం అంతా కూడా మన తరతరాలు మిస్ అయిపోయినాయి. మన తరం కూడా మిస్ అయిపోతే మరి మన ముందు తరానికి ఎవరు చెప్తారు సంస్కారం గురించి, భగవంతుడికి తత్వం గురించి ఎవరు చెప్తారు? ఈ జననము, మరణము, మృత్యువు, వ్యాధి, ఈ 4 చక్రాలు అన్నమాట. మళ్ళీ తిరిగి జన్మిస్తారు, మళ్ళీ తిరిగి మీకు ముసలితనం వస్తుంది, మళ్ళీ వ్యాధి వస్తుంది, మళ్ళీ మరణం వస్తుంది. మళ్ళీ జన్మిస్తారు, మళ్ళీ ముసలితనం వస్తుంది, మళ్ళీ వ్యాధి వస్తుంది, మళ్ళీ మరణం. ఇట్లనే పుడతారు చేస్తారు, పుడతారు చేస్తారు. ఒక్కసారి మనిషి జన్మకెళ్ళి కటౌట్ అయిపోయారా, 83,99,000 జన్మలు తిరుక్కుంటూ రావాలి. మళ్ళీ అన్ని అయిన తర్వాత మళ్ళీ అప్పుడు జన్మ వస్తుంది. మీరు అనుకోకూడదు నేను చనిపోతే మళ్ళీ పుడతాను. నో, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ భగవద్గీత. భగవంతుడు చెప్పారు, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవర. అంతకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళే నాకు దగ్గరికి వస్తారు, తప్ప వేరే వాళ్ళు కాదు. అందుకని మన పాత దాంట్లో భజన చేసేవాళ్ళు, భజనకి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ, నాకు తెలియదు. ఏమనేవాళ్ళంటే పాట ఉంది, మంచి తత్వం పాట. అప్పుడేమి భజన చేసేదవు నీవు, ఇప్పుడే శ్రీహరి అనలేవు. అప్పుడేమి భజన చేసేదవు నీవు, ఇప్పుడే శ్రీహరి అనలేవు. ఎప్పుడయ్యా భజన చేసేది? ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు? కపటులు కాల కింకరులు దగ్గర చేరి కృపలేక బంధించి కొండ పోయేటియాల. ఎప్పుడైతే యమదూతలు వస్తారో, ఎప్పుడైతే చిత్రగుప్త ఎవరు వస్తారో వాళ్ళు మనల్ని వచ్చి పట్టుకొని తీసుకుపోయే స్థితిలో భగవంతుడు ఏం చెప్పారు? నన్ను స్మరిస్తే నా దగ్గరికి వస్తారని చెప్పారు. అలా చూస్తేనే సగం